కోకోనట్ కుడుముస్ ఎలా చేయాలో నేర్చుకుంటాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండిని తీసుకొని తగినంత ఉప్పు, నెయ్యి వేసుకోవాలి. దీనికి మెషర్మెంట్స్ అయితే ఏమీ లేదు, మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఉరామరిగా ఉప్పు తగినంత నెయ్యి వేసి చక్కగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో మనం కలిపి పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి తురుము సిద్ధం చేసుకోవాలి. కొబ్బరిని తురుముకోవాలి, పచ్చి కొబ్బరిని. అలాగే చక్కెర తీసుకోవాలి. మరి అది అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా ఈ బియ్యం పిండిని మనం బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా కుడుముల్లాగా చేసుకొని ఈ పాత్రలో, అంటే మనం దీంట్లో నీళ్ళు తీసుకున్నాము, మరి ఆవిరి పట్టిస్తున్నాం నీళ్ళని, మరి అటువంటి పాత్రలో మనం పైన ఈ కుడుములు చక్కగా పెట్టుకొని మనం ఏం చేయాలంటే దాన్ని తీసుకొని ఈ ప్లేట్ని ఈ విధంగా తీసుకొని చక్కగా కవర్ చేసేసేయాలి. చేసి అది బాయిల్ చేస్తుండాలి. అదైన తర్వాత నేను ముందే కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ విధంగా కుడుములు తయారవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇట్లా కుడుము తయారవుతుంది. ఈ కుడుములో చక్కగా మనం తీసుకున్న ఈ కొబ్బరి, మనకి ఎంత కావాలో అంత మనకు కావాల్సినంత కొబ్బరిని చక్కగా యాడ్ చేసుకొని, అలాగే చక్కెర కూడా తీసుకొని చక్కగా ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని మనము కలుపుకొని చక్కగా దాన్ని ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మనకి ఈ విధంగా కుడుములు తయారవుతాయి. కుడుములు ఈ విధంగా తయారవుతాయి. స్వీట్ కుడుముస్ రెడీ. చూడండి ఎంత బాగుంటుందో. చాలా తీయగా, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఎందుకంటే మనం నెయ్యి అంతా వేసాము కాబట్టి, నెయ్యి చక్కగా వేసాము, చక్కగా కన్సిస్టెంట్తో కలుపుకున్నాం కాబట్టి చాలా చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. స్వీట్ కుడుముస్, కోకోనట్ కుడుముస్ రెడీ.